రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజన్ మేరకు నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో భాగంగా 13వ డివిజన్ జగదీష్ నగర్లోని పార్కు రూపురేఖలు మారనున్నాయి. ఈ అభివృద్ధి పనులను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పార్కు కేవలం ఆహ్లాదానికే కాకుండా యువతను సన్మార్గంలో పెట్టే ఒక సామాజిక కేంద్రంగా నిలవబోతోందని ఆయన ప్రకటించారు. వివాదరహితుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ పార్కుకు వారి పేరు పెట్టారని మంత్రి నారాయణ నిర్ణయించారని కోటంరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా పార్కులో వారి కాంస్య విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించబోతున్నారు. ఒక మహోన్నత నాయకుడి పేరును ఈ పార్కుకు పెట్టడం ఈ ప్రాంత ప్రజలకు గౌరవప్రదమని ఆయన పేర్కొన్నారు. ఈ పార్కులో వినోదంతో పాటు సామాజిక బాధ్యతకు పెద్దపీట వేశామని, మత్తు పదార్థాలకు బానిసలైన యువతను మళ్లీ మామూలు మనుషులుగా మార్చి సన్మార్గంలో పెట్టేందుకు ఇక్కడ స్కై టైప్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10వ తరగతి ఫెయిలైన వారికి లేదా ఐటీఐ పూర్తి చేసిన యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఇక్కడే నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే ₹1 కోటి వ్యయంతో పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. వాకింగ్ వచ్చేవారి కోసం మరియు రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యార్థం ఓపెన్ జిమ్, అదనపు వ్యాయామ పరికరాల కోసం మరో ₹25 లక్షలతో టెండర్లు పిలుస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు నగరానికే తలమానికంగా నిలిచే ఈ మోడల్ పార్కును త్వరలోనే మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనికి ఒక మంచి వ్యక్తి, మనసున్న మంచి వ్యక్తి పేరు పెట్టాలనుకున్నాం. దానికి మన నారాయణ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన ఓకే శ్రీనివాసరెడ్డి మంచిది అన్నాడు. ఈ పార్క్కి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి గారి పేరు పెట్టాం. ఎందుకంటే ఆయన మంచితనానికి మారు పేరు. ఒక మంచితనం మూర్తి భవించినటువంటి ఒక మహానాయకుడు, మహానేత. ఏ రోజు డిస్ప్యూట్కి పోయేవాడు కాదు, ఒకరు తిట్టడు, తిట్టించుకోడు. ఆయన ఉన్న దాంట్లో ఎవరు ఇంటికి వచ్చినా తను పని చేసి పెట్టడమే తనకు తెలుసు. ఈరోజు బైపాస్ రోడ్డుకి ఇంటర్నల్ టచ్ ఇచ్చినటువంటి ఒక మహా వ్యక్తి శ్రీధరకృష్ణారెడ్డి గారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఆ నాయకుడికి ఏం చేయాలని నేను ఆలోచన చేసినప్పుడు ఒక మంచి పార్క్కి, మామూలు పార్క్ కాదు, భారతదేశంలో ఒక మంచి పేరుండే పార్క్ ఆయన పేరు పెట్టాలి. ఈ పార్కులో 2.5 అడుగు కాంస్య విగ్రహం పెట్టాలి. ఆ మహానుభావుడిని నిర్ణయించుకొని నారాయణ గారితో మాట్లాడితే ఆయన ఓకే అంటాం. ఈరోజు ఇక్కడ ఆయన పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు మంచి వ్యక్తిని మర్చిపోకూడదు. అటువంటి వ్యక్తిని నెల్లూరులో ఉంటాం, నెల్లూరు చేసిన అదృష్టం. ఆయన ఒక కులం, మతం కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందూ కాదు. ఎవరొచ్చినా ఆయన కష్టపడి పనిచేసేటువంటి తత్వం శ్రీధరకృష్ణారెడ్డి గారు.